కాబట్టి అని చెప్పి ఓటు అటేసి ఉంటే ఎట్టెందుకు పోద్ది? లేకపోతే 10,000 రూపాయలు డబ్బులు తీసుకున్నారు కాబట్టి తెలుగుదేశానికి ఓట్లేస్తే ఎట్లెందుకు పోద్ది? ఎక్స్పెక్టేషన్ ఈజ్ డిఫరెంట్, ఓట్ అనేది డిఫరెంట్. ఈ బొమ్మలు చూసుకుని వచ్చేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే భావి తరాల మెదళ్ళని కలుషితం చేయడం అంతే. ఇదివరకు చంద్రబాబు గారు ఎక్కువగా స్కూళ్ళకి వాటికి కేటాయించేవాడు. జన్మభూమి మీటింగ్లన్నీ స్కూళ్ళలో పెట్టేవాడు. జన్మభూమి శ్రమదానం అని పిల్లలు ఛార్జ్ చేయించేవాళ్ళు. అప్పుడు వాళ్ళకి మాస్టర్లు పాఠాలు చెప్పేవాళ్ళు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ ఒకటి చదివించేవాళ్ళు వాళ్ళతో. ఆంధ్రప్రదేశ్ నా మాతృభూమి, నా మాతృభూమి మంచి కోసం నేను శ్రమదానంలో పాల్గొనుచున్నాను, ఇట్లాంటి. తద్వారా ఇది చంద్రబాబు గారి ప్రతిజ్ఞ అని వాళ్ళకి చెప్పించి ప్రతి స్కూల్లో ఆ టీచర్ల చేత చంద్రబాబు పేరు చెప్పించడం అనేది చేశారు. అప్పుడు ఆ పెచ్చ 99 టైంలో ఉండేది. 2014 తర్వాత అది మర్చిపోయినట్టున్నారు. అట్లాంటి పథకం ఎట్లా ఆయన. దాని వల్ల లేకపోయేటప్పటికి ఆనాటి చంద్రబాబు ఇప్పుడు ఈయన ఫాలో అవుతుంది.